సుబ్బనాతి పనులు చేసుకుంటూ సుత్తి పెద్దతనం చేసే అత్తలందరికీ నీ కోడల గురించి ఆలోచించు, అంతేగాని పక్కింటి కోడల గురించి ఆలోచించకు. నీ కోడలు ఎంత కష్టపడుతుంది, నీ కోడలు ఏం చేస్తుందో ఆలోచించుకుంటూ కూర్చో. కానీ పక్కింటి కోడలు ఏం చేస్తుంది, పక్కింటి కోడలు పొద్దున్నే లేసింది, పొద్దున్నే వంట చేసింది, పొద్దున్నే పని చేసుకుంది అని కాకుండా నీ కోడలు ఎంత కష్టపడుతుందో ఆలోచించు. నీ కోడలు కష్టపడేది నీ ఇంటి గురించే కాబట్టి కొంచెం ఆమెకి సపోర్ట్గా నించో. ఒకవేళ నించోవా సైలెంట్గా కూర్చో, అంతేగాని ఆమె గురించి ఈమె గురించి ఆమెకి కంపారిజన్లు చెయ్యకు. ఎందుకంటే పక్కింటి కోడళ్ళు వాళ్ళ అత్తలను చూసుకోవడం చేతకాక నీలాంటి గాసిప్ చెప్పే అత్తల గురించి మీ దగ్గరకు వచ్చి వాళ్ళు అదే ఇదా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా కాకుండా నీ కోడళ్ళకి నీకు ఫైర్ అంటిస్తారన్నమాట, అది వాళ్ళు చేసే గాసిప్స్. సో అలా కాకుండా నువ్వేం చేస్తున్నావు, నీ కోడలు ఏం చేస్తుందో ఆలోచించుకో. లేదా నీ గురించి పట్టింపు లేదనుకో, నీ కోడల గురించి కూడా పట్టించుకోవడం మానేసి, అంతేగాని పక్కింటి కోడలతో కంపారిజన్ చేయకు. ఎందుకంటే నీ కోడలు పొద్దున్నే లేచి కష్టానికి పోతుంది కాబట్టి ఆమె కష్టము ఆమెదే చూసుకుంటుంది, పక్కింటి గురించి ఆలోచించదు. నీకు ఏం పని ఉండదు కదా ఇంట్లో, ఇలాంటి అత్తలో కోడలో లేకపోతే కోడలు అత్తలో ఉంటారు కాబట్టి ఇలాంటి గాసిప్ చేసుకుంటూ కూర్చుంటావు. సో అదేదో నీ వరకే పెట్టుకో, అంతేగాని ఈమె కంపారిజన్ పెట్టకు. ఆమె బొట్టు పెట్టుకోలేదు, ఆమె గాజులు వేసుకోలేదు, అదంతా నీకెందుకు? ఆమె ఇష్టం, ఆమె ఎట్లా డ్రెస్అప్ అయితే ఆమె ఇష్టం. అది ఆమెకు ఇష్టం ఉంటే వేసుకుంటుంది, ఆమెకి ఇష్టం లేకపోతే వేసుకుందా. ఆమెకు తెలియదా కల్చర్ అంటే ఏందో? నువ్వు చెప్తేనే తెలుస్తుందా? నీకు అంతగా సిగ్గు అనిపిస్తే నీ పని ఏదో నువ్వు చూసుకో. ఎవరైనా అడిగినప్పుడు కూడా ఆమెనే అడుకో అమ్మని చెప్పు, అంతేగాని నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతావు, నువ్వెందుకు ఇది చేస్తావు? అండ్ ఇంకొకటి, పొరపాటున ఆమెకి ఎప్పుడన్నా ఏమంటారు ఫెస్టివల్స్ అప్పుడు లేకపోతే ఫంక్షన్స్ అప్పుడు పీరియడ్స్ వచ్చిందనుకో, ఇక రెక్కలేనంటూ వీళ్ళింటికే వచ్చేసినట్టు బిహేవ్ చేస్తారు. నా కోడలికి ఎప్పుడు చూసినా ఇంతే, నా కోడలికి అంటు వచ్చింది అన్నట్టుగా, అంటే ఇప్పుడు ఏదో అంటరాంది అయినట్టుగా బిల్డప్ ఇస్తారు. అదంతే, ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. ఇట్లా ఏదైనా కార్యం చేద్దామన్నా ఏదైనా ఫంక్షన్ చేద్దామన్నా అది ఎప్పుడు అంతే ఉంటుంది. ఆమె ఏం కావాలని చేసుకోదు కదా, అది నేచర్, అది అయిపోతుంది. ఆమెకు ఉండదా ఫంక్షన్స్లో ఎంజాయ్ చేయాలి లేకపోతే గుళ్ళకి వెళ్ళాలని చెప్పేసి ఆమె ఏమైనా కావాలని చేసుకుంటుందా? అది కాదు కదా. నువ్వు ఒక ఆడామెవే కాబట్టి ఒక ఆడామెను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, తను నీ కూతురు లాంటిదే. అంతేకాని నువ్వు ఆమెకి కంపారిజన్లు చేసుకోవడం కాక సూటిపోటి మాటలతో దెప్పిపోవడం, ఎందుకంటే ఆమె ఆల్రెడీ కష్టాల్లో ఉంటుంది కాబట్టి. సో నువ్వు చేసే పనులు ఆమెకి ఏం నచ్చకపోవచ్చు, అయినా కానీ బాధపడే రోజులు చాలా ఉంటాయి. చూసి నీ కూతురే అనుకొని భావించి ఆమెని కష్టపెట్టకుండా చూడు.